విఎంఆర్ లాజిక్స్ టీంను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. ఇన్కమ్ ఇచ్చి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, ఆదాయం ఇచ్చి ఖర్చు అడిగాడు, ఎస్పీ ఇచ్చి సిపి అడిగాడు. సో ఇట్స్ బ్యాక్వర్డ్. ఈస్ట్ రైట్ ఈస్ సౌత్, ఈస్ట్ లెఫ్ట్ ఈస్ నార్త్. తూర్పుకి కుడివైపున దక్షిణము, తూర్పు. Now positive doesn't mean the positive or negative charge. గోవా తీరగా పొడవు ఎంత? 36. స్వేచ్ఛ వ్యాపారంలో ఇండియా స్థానం ఎంత? 63. 1620 కిలోమీటర్ల పొడవున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ అప్ టు హల్దియా ఇన్ వెస్ట్ బెంగాల్. రెండు ఉభయ రాష్ట్రాల్లో ఇవాళ విఎంఆర్ లాజిక్స్, విఎంఆర్ ఇస్ అ బ్రాండ్. కేంద్రకానికి బయట ఉన్నటువంటి కణాన్ని ఎలక్ట్రాన్ అని పిలవడం. రాజా తోడరమల్ ఏంటండి అంటే ఇది రెవెన్యూ మినిస్టర్ అండి. ఓకే, ఆయన అక్బర్ దగ్గర పనిచేస్తారు. అంతకంటే మన భారతదేశం యొక్క పరిశ్రమలన్నీ కూడా క్షీణదశలోకి వెళ్ళిపోయాయి, మొత్తం కూడా ఖాయిలా పడ్డాయి. సో పాలిట్ ముందుగా ఉన్న దృఢమైన ముడతలను పాలిటిన్ రూగే అని బిల్లును ఆమోదించమని మంత్రిమండలి చెప్తే ఆ మంత్రిమండలి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు హౌసెస్ రూఫ్ అని అంటే ఉద్దేశం ఏంటంటే ఇంటి యొక్క కప్పు. ప్రాపర్టీస్ ఏంటి అనే అంశాలు చెప్పింది మాత్రము జేమ్ చాట్. Simple steps to reach VMR Search in digital platform. Step 1. Open your mobile. Step 2. Go to Play Store. Step 3. Type VMRLOGICS. VMR Logics. Step 4. Download the app. Step 5. Enter your OTP. Now VMR is with you. Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So continuation all of you, time and work. We finished already 4 videos all of you, time and work. We are in the 5th video of time and work, right? Now the case all of you, case 3, bricks concept. Now the case all of you, case 3. We are in concept 2, case 3, bricks concept. First question now. In this, right now we are in question number 29. Anti 28 అయిపోయి ఇప్పుడు question number 29. ఈ కాన్సెప్ట్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మన ఫస్ట్ ఎందుకంటే ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ క్వశ్చన్. 2 women construct a wall in 15, 20 days respectively. 2 women construct a wall in 15, 20 days respectively. If they work together, they use 800 less bricks per day, and the wall is constructed in 12 days. Find the number of bricks in the wall. ఇద్దరు మహిళలు ఒక గోడను 15, 20 రోజుల్లో కట్టగలరు. వారిద్దరూ కలిసి పనిచేసే రోజుకి కట్టవలసిన ఇటుకల కన్నా 800 ఇటుకలు తక్కువగా కట్టినారు. గోడ కట్టడానికి 12 రోజుల సమయం తీసుకున్నాడు. మరియు ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? చూడండి, సింపుల్. ఒక 2 ముందు క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చదివాం కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ని. వినండి. 2 women can construct a wall in 15, 20 days respectively. 2 women, woman 1, woman 2. Let me write here. Woman 1, woman 2. Construct a wall in 15 days and 20 days respectively. 2 women. Okay. If they work together, వారిద్దరూ కలిసి పని చేసిన, they use 800 less bricks per day. They use 800 less bricks per day, and the wall is constructed in 12 days. Find the number of bricks in the wall. ఇది క్వశ్చన్ అండి. Find the number of bricks in the wall. ఈ బ్లూ కలర్ మొత్తం క్వశ్చనే, ఇదంతా క్వశ్చనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా క్వశ్చనే. ఫస్ట్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ టు యూ. ఇద్దరు స్త్రీలు ఒక పనిని 15, 20 రోజులు చేయగలరు. ఇద్దరు స్త్రీలు ఒక పనిని 15, 20 రోజులు చేయగలరు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే వాళ్ళు రోజుకి 800 ఇటుకలు తక్కువగా కడుతున్నారు. మరియు 12 రోజుల్లో పని పూర్తయింది. అయితే క్వశ్చన్, ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్. జనరల్గా ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్. జనరల్గా ఏంటంటే ఆ క్వశ్చన్ మర్చిపో. మామూలుగా క్వశ్చన్ చూడండి. ఇద్దరు స్త్రీలు ఉన్నారండి. ఉమెన్ 1, ఇగో ఉమెన్ 2. అబ్జర్వ్ ఆఫ్ యూ. షీఈ్ ఉమెన్ 1, షీఈ్ ఉమెన్ 2. లుక్ ఆఫ్ యూ. షీఈ్ ఉమెన్ 1, షీఈ్ ఉమెన్ 2. వర్క్ ఇచ్చాను. ఎన్ని రోజులు చేస్తావు? 15 days. ఓకే. వాట్ అబౌట్ యూ అమ్మా? నీకు వర్క్ ఇస్తే ఎన్ని రోజులు చేస్తావు? 20 days. తనకి వర్క్ ఇస్తే 15 days చెప్పింది, తనకి వర్క్ ఇస్తే 20 days చెప్పింది. యాక్సెప్టెడ్. ఓకే. బోత్ ఆఫ్ యూ గో అండ్ కన్స్ట్రక్ట్ ద వాల్. బోత్ ఆఫ్ యూ యాక్సెప్టెడ్. బోత్ ఆఫ్ యూ గో అండ్ కన్స్ట్రక్ట్ ద వాల్. జనరల్గా అవన్నీ మర్చిపో. ఆ మొక్కటే 15 రోజులు, ఈ మొక్కతే 20 రోజులు.
వీళ్ళిద్దరూ కలిసి కన్స్ట్రక్ట్ చేస్తే వర్క్ అనేది వాళ్ళిద్దరూ కలిసి కన్స్ట్రక్ట్ చేస్తే వర్క్ అనేది ఎన్ని రోజులు అయిపోతుందంటే ఎల్సిఎం చూస్తే ఎల్సిఎం 60 యూనిట్స్ ఎల్సిఎం అండి, టోటల్గా 60 యూనిట్స్. ఓకే, ఉమెన్ 1 రోజుకి 4 యూనిట్లు చేస్తుంది, ఉమెన్ 2 రోజుకి 3 యూనిట్స్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కలిస్తే రోజుకి 7 యూనిట్స్ అవ్వాలి. వాళ్ళిద్దరూ కలిస్తే పర్ డేకి 7 యూనిట్స్ అవ్వాలి. పర్ డేకి మొత్తం 60 యూనిట్స్ అంటే 60/7 7 8 56 4/7. జనరల్గా అయితే ఉమెన్ 1 15 రోజులు చేస్తుంది, ఉమెన్ 2 20 రోజులు చేస్తుంది. వాళ్ళిద్దరిని కలిపి చేయమంటే అసలు 8 4/7 డేస్లో వర్క్ అయిపోవాలి. వాళ్ళిద్దరిని కలిసి చేయమంటే 8 4/7 డేస్లో వర్క్ అయిపోవాలి. కానీ వాళ్ళిద్దరూ కలిసి 12 రోజుల్లో పని పూర్తి చేశారండి. వాళ్ళిద్దరూ కలిసి చేస్తే 12 రోజుల్లో పని పూర్తయింది. అడుగు అసలు న్యాయంగా అయితే ఉమెన్ 1 15 డేస్, ఉమెన్ 2 20 డేస్, మీ ఇద్దరు కలిసి వర్క్ చేయండి అన్నాను. న్యాయంగా అయితే 8 4/7 డేస్లో వర్క్ అయిపోవాలి. న్యాయంగా అయితే 8 4/7 డేస్లో వర్క్ అయిపోవాలి. కానీ 12 డేస్ పట్టిందండి. 12 డేస్ పట్టింది. అడుగు సార్ ఎందుకు సార్ అని అడుగు. ఎందుకంటే ఇద్దరు ఉమెన్స్ అండి. ఇప్పుడు ఇద్దరు ఉమెన్లు కలిపితే ఏమైంది, ముచ్చలు పెట్టుకుంటారు. ఎక్కడ లేని ఇప్పుడు బయట ఈవినింగ్ 6ంటికి ఏంది అనుకో, బయట చూస్తే ఏంది ముచ్చలు జరుగుతూ ఉంటాయి. ఇగో ఇప్పుడు డోంట్ మైండ్ గర్ల్స్ ఏదో ఊరికే అర్థం కావడం కోసం, నథింగ్ మోర్. డోంట్ టేక్ టు హార్ట్, రైట్? సో పాయింట్, ఇద్దరు ఉమెన్స్ కలిస్తే ఏమైంది ముచ్చలు పెట్టుకుంటారు. ఇప్పుడు సార్ ఎట్టొచ్చిండు, సార్ ఏ టీషర్ట్స్ తీసుకుంటాడు, ఇవన్నీ అవసరం ఇవన్నీ. సో ఇద్దరు ఉమెన్స్ కలవటం వల్ల లేట్ అయింది పని. ఎస్ ఆర్ నో? బై డిఫాల్ట్ ఇది జనరల్గా ఎక్కడ చూసినా అంతే ఉంది, ఏ బుక్ చూసినా అంతే ఉంటుంది. ఇద్దరు ఉమెన్స్ చూస్తే లేట్ అవుతుంది వర్క్. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే రోజుకి 800 లెస్ బిక్స్ ఖర్చు చేస్తారు. అసలు రోజుకి ఎన్ని చేయాలని చేస్తా పని. అసలు ఏమైతే రోజుకి 800 ఇటుకలు కట్టాలా, అది కట్టట్లా. రోజుకి ఎన్ని కట్టాలో అది కట్టకుండా రోజుకి చేయాల్సిన దానికన్నా 800 ఇటుకలు తక్కువ కడుతున్నారు వాళ్ళు. ఎందుకని ముచ్చలు పెట్టుకుంటారు. ఇద్దరు గర్ల్స్ కలిస్తే అది ముచ్చలు పెట్టుకున్నారు. దానివల్ల చేయాల్సిన దానికన్నా 800 ఇటుకలు తక్కువ కట్టారు. దాంతో 12 డేస్ పట్టింది వరకు. ఇప్పుడు నా క్వశ్చన్ అంటే ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్, రైట్? ఐ హోప్ ఇస్ ద క్వశ్చన్ క్లియర్, రైట్? క్వశ్చన్ చెప్తుంది చూడండి సార్. 2 men construct a wall in 15-20 days respectively. If they work together, they use 800 less bricks per day and the wall is constructed in 12 days. Find the number of bricks in the wall. ఇద్దరు స్త్రీలు ఒక గోడని 15-20 రోజుల్లో కట్టగలరు. వారిద్దరూ కలిసి చేసిన రోజుకి 800 ఇటుకలు తక్కువగా కడుతున్నారు. దానివల్ల పని అనేది 12 రోజుల్లో పూర్తయింది. ఆయన గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? క్వశ్చన్, రైట్? ఇది క్వశ్చన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆన్సర్ చూద్దాం. ముందు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. ఫస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దేర్. లుక్ హియర్, వన్ మోర్ క్వశ్చన్, సిమిలర్ మోడల్. 2 women construct a wall in 40-25 days. ఉమెన్ 1 40 డేస్ చేసిద్దండి వాల్ కన్స్ట్రక్ట్ చేయమంటే. ఉమెన్ 2 25 డేస్ చేస్తుంది వాల్ కన్స్ట్రక్షన్. ఇది వర్క్ టుగెదర్, వాళ్ళిద్దరూ కలిసి చేస్తే దే యూజ్ 600 less bricks per day. వాళ్ళిద్దరూ కలిసి చేస్తే దే యూజ్ 600 less bricks per day and the wall is constructed in 20 days. వాళ్ళిద్దరూ కలిసి 600 ఇటుకలు తక్కువ కట్టారు and the wall is constructed in 20 days. Find the number of bricks in the wall. ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎన్ని? క్వశ్చన్, రైట్? ఇద్దరు మహిళలు గోడను 40-25 రోజుల్లో కట్టగలరు. వారిద్దరూ కలిసి పనిచేసే రోజుకి కట్టవలసిన ఇటుకల కన్నా 600 ఇటుకలు తక్కువగా కట్టినారు. గోడ కట్టడానికి 20 రోజుల సమయం తీసుకున్నాడు. ఆయన గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? క్వశ్చన్, రైట్? 1 లగిన. ఇప్పుడు జనరల్గా ఆలోచించు. ఇప్పుడు లెట్స్ సీ నార్మల్గా 40 days 25 days అండి. ఎల్సిఎం తీసుకుంటే 40 × 5 మిస్ అయింది 5. ఇక్కడ దీన్ని 5 × 8 రాసుకుంటే ఇది 40 పోతే ఇక్కడ 5, ఇక్కడ 25 పోతే 8. అసలు న్యాయంగా అయితే ఉమెన్ 1 ఒక 5, ఉమెన్ 2 ఒక 8 యూనిట్స్ చేస్తే ఇద్దరు కలిస్తే రోజుకి 30 యూనిట్స్ చేయాలి. మరి 45 అంటే 200 యూనిట్స్ 2 డేస్ అవ్వాలంటే 13 టేబుల్ 31 13 13 5 65 15 పాయింట్లు అవ్వాలి.
వాళ్ళిద్దరూ కలిసి చేస్తే న్యాయంగా అయితే 15 పాయింట్ సమ్ డేస్లో వర్క్ అయిపోవాలి. కానీ 20 రోజులు వర్క్ పట్టింది. న్యాయంగా ఉమెన్ 1 ఎన్ని రోజులు చేస్తామా నువ్వు? 40 రోజులా? నువ్వు 25 రోజులు. మీ ఇద్దరు కలిస్తే న్యాయంగా అయితే మీ ఇద్దరు బోత్ ఆఫ్ యూ గో అండ్ కన్స్ట్రక్ట్ ద వాల్ అని కనుక నేను అంటే మీ ఇద్దరు కలిసి వాల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఎన్ని రోజులు అయిపోవాలంటే 15 పాయింట్ సమ్ డేస్లో అయిపోవాలి. 15 పాయింట్ సమ్ డేస్లో అవ్వాలి. కానీ వర్క్ అవ్వాలంటే 20 రోజులు పట్టింది. వర్క్ అవ్వడానికి 20 రోజులు పట్టింది. ఎందుకంటే క్లియర్గా ఇక్కడే ఇద్దరు 20 రోజులు పడింది. ఎందుకంటే ఇద్దరు ఉమెన్స్ అండి. ఇద్దరు ఉమెన్స్ కలిస్తే ఏమైంది? ముచ్చలు పెట్టుకుంటారు. ముచ్చలు పెట్టుకోవడం వల్ల అదే మెన్నడుకో వేరే ఉమెన్స్ అయితే ఏంటి ప్రతి విషయాలకే కావాలా? ఆ పక్కనే జరిగింది, ఈ పక్కనే జరిగింది, అటేంది ఇటేంది అన్నీ కావాలా? ముచ్చలు పెట్టుకున్నారు. దానివల్ల వాళ్ళు రోజుకి కట్టవలసిన ఇటుకుల కన్నా ఈరోజు 600 ఇటుకలు తక్కువగా కట్టినారు. Today, all of you, they are constructing 600 less bricks because of the gossips, chit-chatting, right? My question to you, దానివల్ల వర్క్ 20 days పట్టింది. 15 రోజులు అవ్వాల్సింది 20 రోజులు పట్టింది. పెరిగిన డేస్ పెరిగినాయి మాట్లాడుకోవడం వల్ల. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ ద వాల్. ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎన్ని? క్వశ్చన్ క్లియర్? ముందు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆన్సర్ కాదు. ఫస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్వశ్చన్స్ టు యూ, రైట్? నెక్స్ట్ వన్. Let me explain the question once again. First of all, one more question. Look. 2 men construct a wall in 45, 50 days respectively. 2 men, man 1, man 2, construct a wall in 45, 50 days respectively. If they work together, they use 400 more bricks per day. వాళ్ళిద్దరూ కలిసి చేస్తే they are constructing 400 more bricks per day. And the wall is constructed in 20 days. Find the number of bricks in the wall. ఇద్దరు పురుషులు ఒక గోడని 45, 50 రోజుల్లో కట్టగలరు. వారిద్దరూ కలిసి పనిచేసిన రోజుకి 400 ఇటుకలు ఎక్కువగా కట్టుచేయను మరియు పని మొత్తం 20 రోజుల్లో పూర్తగును. అయిన గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? క్వశ్చన్. గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? క్లియర్? లుక్ సింపుల్. అసలు జనరల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాన్ 1 45 డేస్, మ్యాన్ 2 50 డేస్ అనుకుంటే వాళ్ళిద్దరూ కలిస్తే న్యాయంగా అయితే ఎల్సిఎం తీసుకుంటే 50, 5 ఉంది, మిస్ అయింది 9, 450 అంటే 450 అంటే ఇక్కడ పర్ డే 10, ఇక్కడ పర్ డే 9, 19 చేయాలండి. 450 by 19 అంటే 19 2s are 38, 70, 17 అంటే 23 పాయింట్ రోజులు అవ్వాలి. అసలు న్యాయంగా అయితే మ్యాన్ 1 ఎన్ని రోజులు వేస్తాడు? 45 డేస్. ఓకే. మ్యాన్ 2 50 డేస్. సరే, మీ ఇద్దరు కలిసి చేస్తే న్యాయంగా అయితే 23 పాయింట్ అన్ని డేస్ అవ్వాలి. వాళ్ళిద్దరూ కలిసి చేస్తే న్యాయంగా 23 పాయింట్ సమ్ డేస్ కావాలి. కానీ finish the work in 20 days only. Finish the work in 20 days only. అడుగు ఏమడగాలి? సార్ అదేంటి సార్ అసలు న్యాయంగా 23 డేస్ పడాలి, మరి 20 డేస్లో అయిపోవాలండి. ఇగో ఇద్దరు మెన్నాళ్ళు. ఇప్పుడు ఉమెన్ అనుకో ఎక్కలేని ముచ్చలని మాడతారు, లేట్ అయింది. ఇద్దరు మెన్ను ఎందుకు లేదు వెళ్ళిగా. ఇప్పుడు మెన్ అంటే ఏంటి? ఇగో వర్క్ చేయాలా, వర్క్ అయిపోగానే వాడు మనీ ఇస్తాడు. ఎవడు? ఓనర్ మనీ ఇస్తాడు. మనీ వచ్చినాయా వైన్ షాప్ పోయినావా, మనీ రాకపోతే పోలేవు. సో ఏం చేయాలా? గబగబా వర్క్ ఫినిష్ చేసుకోవాలా, పోవాలా. క్లియర్? ఫ్రెండ్స్, టేక్ ఇట్ యాజ్ అంటే క్వశ్చన్ అర్థం కావడం కోసం గివింగ్ ఎగ్జాంపుల్స్ టు యూ, రైట్? లుక్ నౌ. సో యాక్చువల్గా 23 డేస్ అవ్వాలి, కానీ 20 డేస్ అయిపోయింది. ఇద్దరు పురుషులు కాబట్టి ఫాస్ట్ చేస్తున్నారు, రైట్? అండ్ ద వర్క్ ఈస్ కంప్లీట్ అండ్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ 400 మోర్ బ్రిక్స్ పర్ డే. వాళ్ళు చేయాల్సిన వర్క్ కన్నా 400 ఇటుకలు రోజుకి 400 ఇటుకలు ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రైట్? మై క్వశ్చన్ టు యూ, హౌ మెనీ బ్రిక్స్ ఆర్ దే ఇన్ ద వాల్? ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? క్వశ్చన్ క్లియర్? ఎస్ ఆర్ నో? నో అబ్జర్వ్ ఆఫ్ యూ, ఇది క్వశ్చన్ అండి. ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? డియర్ స్టూడెంట్స్, లుక్. సో సింపుల్గా ఇప్పుడు ఏం చూస్తామంటే, రైట్? క్వశ్చన్స్ ఆర్ క్లియర్? అబ్జర్వ్. విల్ గో బ్యాక్. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది. విల్ గో బ్యాక్ వన్స్. నౌ విల్ కమ్ ఫ్రమ్ బిగినింగ్. ద క్వశ్చన్ ఫస్ట్, రైట్? ఎలా చేయాలి చూడండి. ఇక్కడ నీకు పాయింట్ వచ్చింది.
ఐ హోప్ వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా అర్థమై ఉండదే వాట్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూస్తే ఉమెన్స్ ఇద్దరండి ఇక్కడ 2 మెన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమై ఉంటుంది కమాన్ ఇద్దరు ఉమెన్స్ వచ్చారు లేట్ అయింది ఇద్దరు మెన్ వచ్చారు ఎల్లి అయింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి కమాన్ థింక్ నీ మైండ్లో నెక్స్ట్ ఏంటో వచ్చేయాలి బయటకి కమాన్ వాట్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ కూడా ఇచ్చా ఏంటో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి తెలుసా మీకు కమాన్ కొంతమంది మెన్ ఫీలింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు సార్ ఒక మెన్ ఒక ఉమెన్ సార్ అంటాడు కొంతమంది మైండ్లో సార్ ఈసారి ఒక మెన్ ఒక ఉమెన్ వస్తాడు సార్ అంటాడు ఏందివా ఒక మెన్ ఒక మెను ఏం మాట్లాడు తెలుసా నీకు ఇప్పుడు ఆలోచించు ఇద్దరు ఉమెన్స్ వస్తే నువ్వు ఏ బుక్ తెస్తుంది ప్రతి బుక్లో ఇంతే వచ్చాడు ఇద్దరు ఉమెన్స్ వర్క్ చేస్తే ఎప్పుడు లేట్ ఇచ్చాడు అదే ఇద్దరు మెన్ అంటే ఎప్పుడు ఎర్లీగా ఇచ్చాడు వాడు ఏ బుక్లో కూడా ఒక మెన్ ఒక ఉమెన్ అనలా ఎందుకు నువ్వు ఒక మెన్ ఒక ఉమెన్ అంటున్నావు ఇప్పుడు ఒక మెన్ ఒక ఉమెన్ అంటే ఇంకా వాళ్ళు వర్కింగ్ చేస్తారు రోజు వాళ్ళు చూసుకుని సరిపోయింది ఇంకా వర్క్ అవ్వదు ఇంకా నీకు అర్థం కావట్లా నువ్వు ఆలోచించుకోవడం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఒక మెన్ ఒక ఉమెన్ అంటే ఒక మెన్ అలా అనకూడదు ఇద్దరు మెన్ వస్తే ఎర్లీ అయింది ఇద్దరు ఉమెన్ వస్తే లేట్ అయింది ముచ్చట పెట్టుకోవాలా ఒక మెన్ ఒక ఉమెన్ వస్తే వర్క్ అవ్వదు ఇంకోళ్ళు పెట్టుకోవాలి మళ్ళీ పనిలో క్లియర్ సో అలా క్వశ్చన్స్ లేవు బుక్స్లో నువ్వు ఏ బుక్ రిఫర్ చేసినా ఫస్ట్లో నేను అబ్జర్వ్ చేశాను ఇద్దరు ఉమెన్ ఇస్తే లేట్ వేస్తున్నాడు ఇద్దరు మెన్ ఇస్తే ఎర్లీ ఇచ్చాడు ఏ బుక్ తీసినా తర్వాత ఎందుకని అబ్జర్వ్ చేస్తే అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది ఓకే ఉమెన్ అంటే వాడు ఉద్దేశంలో గాసిప్స్ వల్ల లేట్ వేస్తున్నాడు మెన్ అంటేనేమో ఎర్లీ ఇస్తున్నాడు అలా అనుకున్నా కానీ ఏ బుక్లో కూడా ఒక మెన్ ఒక ఉమెన్ ఇవ్వాలా ఎవడు కూడా నువ్వు ఒక బుక్లో చూపించి నాకు ఫస్ట్ ఒక మెన్ ఒక ఉమెన్ అని లేవు రైట్ సో let us start with this question first. Question number 29, right? ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఐ హోప్ క్వశ్చన్స్ ఆర్ క్లియర్ డియర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ అర్థమైనాయి కదా ఫస్ట్ మీకు లెట్స్ స్టార్ట్ ద ఆన్సర్స్ ఒక ఉమెన్ 1 15 రోజుల్లో ఉమెన్ 2 20 రోజుల్లో ఇద్దరు కలిస్తే రోజుకి 800 ఇటుకలు తక్కువ కడుతున్నారు వర్క్ 12 డేస్లో అయిపోయింది నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ ద వాల్ ఆ గోడలోని ఇటుకల సంఖ్య ఎంత లుకినా అంటే ఉమెన్ 1 ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ నువ్వు చేయాల్సింది టోటల్ వర్క్ 60 యూనిట్స్ పర్ డే ఉమెన్ అనే 4 యూనిట్స్ వస్తుంది పర్ డే ఉమెన్ 2 3 యూనిట్స్ వస్తుంది ఇద్దరు కలిస్తే పర్ డే 7 యూనిట్స్ చేస్తున్నారు ఇద్దరు కలిస్తే అయితే కానీ ఈ వర్క్ అంతా 12 డేస్లో అయిపోయింది ఇది టోటల్ వర్క్ యాక్చువల్గా ఈ ఇద్దరు ఉమెన్స్ కలిపి ఈ టోటల్ వర్క్ని 12 డేస్లో చేశారంటే ఇద్దరు ఉమెన్స్ కలిపి ఆ టోటల్ వర్క్ 60 యూనిట్స్ని 12 డేస్లో చేశారు అంటే పర్ డే దే ఆర్ డూయింగ్ 5 యూనిట్స్ పర్ డే అసలు న్యాయంగా అయితే వాళ్ళు ఎన్ని చేయాలి నువ్వు ఆలోచించు న్యాయంగా అయితే వాళ్ళు ఎన్ని చేయాలి న్యాయంగా అయితే 7 చేయాలి వాళ్ళు న్యాయంగా అయితే అసలు 7 చేయాలండి న్యాయంగా అయితే వాళ్ళు 7 యూనిట్స్ చేయాలి కానీ వాళ్ళు ఎన్ని చేస్తారు 5 యూనిట్స్ చేస్తున్నారు అంటే క్లియర్గా దే ఆర్ డూయింగ్ 2 యూనిట్స్ లెస్ పర్ డే వాళ్ళు క్లియర్గా 2 యూనిట్లు తక్కువ చేస్తున్నారు పర్ డే దే ఆర్ డూయింగ్ 2 యూనిట్స్ లెస్ పర్ డే రోజుకి వాళ్ళిద్దరు ఉమెన్స్ కలిసి చేయటం వల్ల రోజుకి 2 యూనిట్లు లెస్ చేస్తున్నారు వాళ్ళిద్దరు ఉమెన్స్ కలిసి చేయడం వల్ల రోజుకి 800 ఇటుకలు తక్కువ కడుతున్నారు వాళ్ళిద్దరు రోజుకి 2 యూనిట్లు లెస్ చేస్తున్నారు వాళ్ళిద్దరు రోజుకి 800 యూనిట్స్ లెస్ చేస్తారు 800 బ్రిక్స్ లెస్ కడుతున్నారు అంటే from this I can say a point very clearly that is 2 units is equal to 800 1 unit is equal to 400 so oka unit anta ante 400 now question how many bricks are there on the wall total work 60 units but 60 units anta 6 4s are 24 and 3 zeros 24000 bricks are there in the wall ఆ గోడలో మొత్తం 24,000 ఇటుకలు కలవు అదే ఆన్సర్ క్లియర్ ఎసాను ఇట్స్ ఓకే మీకు అర్థం కాకపోయినా నెక్స్ట్ ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటి మోడల్లో అవి చూస్తే నీకు అర్థమవుతాయి డోంట్ వరీ గైస్ మళ్ళీ ఇంకా ఇలాంటి 2-3 క్వశ్చన్లు వస్తాయి కదా యూ కెన్ అండర్స్టాండ్ డోంట్ వరీ ఎట్ ఆల్ లుక్ నౌ క్వశ్చన్ నెంబర్ 30 అబ్జర్వ్ ముందు ఇప్పుడు బోర్డు చూస్తూ ఒకసారి క్వశ్చన్ చెప్పు ఫస్ట్ ట్రైట్ బోర్డు చూస్తూ క్వశ్చన్ చెప్పు ఫస్ట్ కమాన్ ట్రైట్ ఉమెన్ 1 can construct a wall in 40 days women 2 construct the wall in 25 days ఇద్దరు ఉమెన్స్ కలిపితే they are using 600 less bricks per day and the wall is constructed in 20 days how many bricks are there in the wall
మొదటి ఉమెన్ 20 రోజులు పనిచేస్తుంది, రెండో ఉమెన్ 25 రోజులు పనిచేస్తుంది. ఇద్దరు కలిస్తే వాళ్ళు రోజుకి 600 ఇటుకలు తక్కువ కడుతున్నారు. మొత్తం పని 20 రోజుల్లో పూర్తయిపోయింది. అయినా గోడలోని ఇటుకల సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్, రైట్? అబ్జర్వ్. సో ఫస్ట్ థింగ్ ఐల్ ఆఫ్ యూ ఎల్సిఎం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ఎల్సిఎం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 40, 25. కమాన్, 40 and 25 ఎల్సిఎం ఎంత అండి? 40, 25కి తెలియపోతే ఇలా పక్కన చేసుకో. 40 లార్జెస్ట్ నెంబర్, 25ని 5 into 5 రాసుకుని ఒక 5 మిస్ అయింది, ఒక 5 ఉంది, 200. మొత్తం వర్క్ ఎంత అంటే 200 యూనిట్స్. ఇది టోటల్ వర్క్, మొత్తం 200 యూనిట్స్ వర్క్, మొత్తం 200 యూనిట్స్ వర్క్. ఉమెన్ 1 40 రోజుల్లో ఉమెన్ 1 ఫినిష్ చేస్తుంటే రోజుకి ఉమెన్ 1 5 యూనిట్లు చేస్తుంది. ఉమెన్ 2 200 యూనిట్స్ 25 డేస్లో చేస్తుంటే రోజుకి ఎన్ని చేయాలంటే 8 యూనిట్స్ చేయాలి. రోజుకి 8 యూనిట్స్. వాళ్ళిద్దరూ కలిస్తే రోజుకి న్యాయంగా అయితే వాళ్ళిద్దరూ కలిస్తే రోజుకి 13 యూనిట్స్ చేయాలి పర్ డేకి. ఇద్దరు కలిస్తే ఉమెన్ 1 ఉమెన్ 2 కలిస్తే పర్ డేకి 5 + 8 13 యూనిట్స్ చేయాలి పర్ డేకి. కానీ ఈ 200 యూనిట్స్ ద డన్ ఇన్ 20 డేస్. వాళ్ళిద్దరూ కలిసి ఆ 200 యూనిట్స్ 20 రోజుల్లో చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ 200 యూనిట్స్ 20 రోజుల్లో చేశారంటే పర్ డే ఇద్దరూ కలిసి 10 యూనిట్స్ చేస్తున్నారు. అసలు న్యాయంగా అయితే వాళ్ళిద్దరూ కలిసి పర్ డేకి 13 చేయాలండి. న్యాయంగా అయితే వాళ్ళిద్దరూ కలిసి పర్ డేకి 13 యూనిట్స్ చేయాలి. కానీ దే ఆర్ డూయింగ్ ఓన్లీ 10 యూనిట్స్ పర్ డే. అసలు న్యాయంగా అయితే 13 చేయాలా, కానీ వాళ్ళు 10 చేస్తున్నారు. అంటే క్లియర్గా దే ఆర్ డూయింగ్ 3 యూనిట్స్ లెస్ పర్ డే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజుకి 3 యూనిట్లు లెస్ చేస్తున్నారు పర్ డే. దే ఆర్ డూయింగ్ 3 యూనిట్స్ లెస్ అండ్ దే ఆర్ డూయింగ్ 600 లెస్ బ్రిక్స్ పర్ డే. వాళ్ళిద్దరూ కలిస్తే రోజుకి 3 యూనిట్ వర్క్ లెస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిస్తే రోజుకి 600 bricks less constructing. So I can say with that very clearly 3 units is nothing but 600 bricks. 3 units is nothing but 600 bricks. 1 unit is nothing but 200 bricks. 1 unit is nothing but 200 bricks. How many bricks are there in the wall? Overall ga work enta ante 200 units. So 200 units అనేది total work. 200s are 40,000. 4 zeros. So total number of bricks are how many are ante 40,000 bricks are there in the wall. That's all. Clear? One more question. Let's see one more question. ఇదే మోడల్లో ఇంకో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ చేస్తే నీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. యూ క్యాన్ ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు చేయగలుగుతావు ఇంకా. ఓకే, ఎస్ ఆర్ నో? లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్ నౌ. లుక్ నౌ. నౌ ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా బోర్డు చూస్తూ క్వశ్చన్ చెప్పాలి. ఈ డేటా చూసుకోవద్దు ఇక. జస్ట్ లుక్ ద బోర్డ్. ఆ బోర్డు చూస్తూ నీకు క్వశ్చన్ నీ మైండ్లోకి వచ్చేయాలా. ఓకే, కమాన్ స్టార్ట్. Man 1 can do a work in 45 days. Man 2 can do it in 50 days. ఇద్దరు కలిస్తే per day they are doing 400 more bricks per day. Per day they are constructing 400 more bricks and the work is completed in 20 days. How many bricks are in the wall? తెలుగు మీడియం. ఇద్దరు పురుషులు ఒక పనిని 45,50 రోజుల్లో చేయగలరు. ఇద్దరు పురుషులు ఒక పనిని 45,50 రోజుల్లో చేయగలరు. వాళ్ళిద్దరూ కలిస్తే రోజుకి 400 ఇటుకలు ఎక్కువ కడుతున్నారు. వాళ్ళిద్దరూ చేయాల్సిన దానికన్నా దే ఆర్ కన్స్ట్రక్టింగ్ 400 మోర్ బ్రిక్స్. ఎందుకంటావు? ఎందుకు కడుతున్నావు అసలు ఎక్కువ? ఎందుకు కడుతున్నావు? ఇప్పుడు పురుషులు అంటే ఏంటివా? పని అయిపోతే డబ్బులు వచ్చాయి. డబ్బులు వస్తే వైన్ షాప్ పోవచ్చు, లేకపోతే ఇంకేమైనా పోవచ్చు. ఇప్పుడు మరి డబ్బులు రావాలి కదా, బాయ్స్ కంటే వేయాలి, గబగబా పని చేయాలా, పోవాలా. సో టేక్ ఇన్. Now you won't forget these questions, my dear friends. Is a technology like why you won't forget the things. అందుకోసం I used to say like this, right? Don't take in other words. 400 ఇటుకలు ఎక్కువ కడుతున్నారు అండ్ ద వర్క్ ఈస్ కంప్లీట్ ఇన్. రోజుకి అన్ని ఇటుకలు చేయడం వల్ల, ఎక్కువ కట్టడం వల్ల వాళ్ళు వర్క్ అనేది 20 రోజుల్లో ఫినిష్ చేశారు. నా క్వశ్చన్ ఏంటంటే ఆ గోడలోని ఇటుకల సంఖ్య, హౌ మెనీ బ్రిక్స్ ఆర్ దే ఇన్ ద వాల్? ఆల్రైట్, క్వశ్చన్ యా. లెట్స్ సీ నౌ. అబ్జర్వ్. సింపుల్. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్లో నువ్వు చేయాల్సింది ఫస్ట్ ఏంటి? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద టోటల్ వర్క్. ఫస్ట్ థింగ్ ఫైండ్ అవుట్ ద టోటల్ వర్క్. ఎల్సిఎం లార్జెస్ట్ నెంబర్ 50, మిస్సింగ్ థింగ్స్ ఇక్కడ 5 ఉంది, మిస్సింగ్ 9, 450. ఇది టోటల్ వర్క్. మొత్తం మీద 450 యూనిట్స్ ఉన్నాయండి. 450 యూనిట్స్ ఉన్నాయి. మ్యాన్ 1 45 డేస్లో వేస్తాడంటే per day ఈజ్ డూయింగ్ 10 యూనిట్స్ per day. మ్యాన్ 1 ఈజ్ డూయింగ్ 10 యూనిట్స్ అండ్ మ్యాన్ 2 ఈజ్ డూయింగ్ 9 యూనిట్స్ per day. వాళ్ళిద్దరూ కలిస్తే
అసలైతే న్యాయంగా జస్ట్ 19 యూనిట్స్ చేయాలి పర్ డే. వాళ్ళిద్దరూ కలిస్తే న్యాయంగా అయితే చేయాల్సింది ఓన్లీ 19 యూనిట్స్ పర్ డేకి వాళ్ళు చేయాల్సింది జస్ట్ 90 యూనిట్స్. బట్ దే ఫినిష్ ద 450 యూనిట్స్ ఇన్ 20 days. ఆ 450 యూనిట్స్ వాళ్ళు 20 రోజుల్లో చేశారు. 20 రోజులు చేశారంటే అంటే పర్ డేకి 22.5 యూనిట్స్ చేశాడు పర్ డేకి. అసలు చేయాల్సింది ఓన్లీ 90. అసలు యాక్చువల్గా ఇద్దరు చేయాల్సింది 19 యూనిట్సే చేయాలి, కానీ వాళ్ళు 22.5 యూనిట్స్ చేస్తారు పర్ డేకి. అంటే క్లియర్గా హౌ మెనీ యూనిట్స్ దే ఆర్ డూయింగ్ మోర్ పర్ డే? 3.5 యూనిట్స్. 3.5 యూనిట్స్ దే ఆర్ డూయింగ్ మోర్ పర్ డే. రోజుకి వాళ్ళు 3.5 యూనిట్లు ఎక్కువ చేస్తున్నారు రోజుకి క్లియర్గా దే ఆర్ డూయింగ్ 3.5 యూనిట్స్ మోర్. చేయాల్సిన దానికన్నా రోజుకి వాళ్ళు 3.5 యూనిట్లు, రోజుకి వాళ్ళు 400 ఇటుకలు ఎక్కువ చేస్తున్నారు. కట్టాల్సిన దానికన్నా రోజుకి వాళ్ళు 3.5 యూనిట్లు ఎక్కువ చేస్తున్నారు. సో ఐ కెన్ సే విత్ దాట్ 3.5 ఈజ్ ఈక్వల్ టు 400 యూనిట్స్, 400 bricks. 3.5 in the sense 7/2 units is equal to 400 bricks. How many bricks are in the wall? Overall work 450 units. How much? Calculation if you observe. Cross multiply. 400 into 450 by 7 into 2. Thus you need to calculate. That's all. అది క్యాలిక్యులేట్ చేయాల్సిందే, తప్పదండి. అది క్యాలిక్యులేట్ చేయాలి. That's it. That's the number of bricks in the wall. Approximately అన్ని bricks ఉన్నాయి wall లో, right? Not up exact. అది చేస్తే exact వస్తే approximate value answer. That's enough. Okay. One more question. Let's see. One more question is there. One more question. Two men construct a wall in 20-30 days respectively. Two men construct a wall in 20-30 days respectively. If they work together, they use 500 more bricks per day. They use 500 more bricks per day and the wall is constructed in 10 days. Find the number of bricks in the wall. How many bricks are there in the wall? Alright? Look here now. Question of episode. Man 1 20 days చేస్తాడు, man 2 30 days చేస్తారండి. ఇద్దరు కలిస్తే per day they are doing 500 more bricks per day and the wall is constructed in 10 days. How many bricks are there in the wall? ఇలాంటి క్వశ్చన్లో ఫస్ట్ నువ్వు ఎప్పుడు కూడా టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద టోటల్ వర్క్. LCM 60. Man 1 per day 3 units, man 2 per day 2 units అండి. ఇద్దరు కలిస్తే న్యాయంగా అయితే ఇద్దరు కలిస్తే చేయాల్సింది ఓన్లీ 5 units per day. దే హ్యావ్ సపోజ్ టు డూ. వాళ్ళు న్యాయంగా ఓన్లీ 5 యూనిట్లు చేస్తే చాలు. కానీ 60 units they done in 10 days. So per day they are doing 6 units per day. 6 times. అసలు చేయాల్సింది 5 కానీ 6 చేశారు. సో how many units they are doing more per day? రోజుకి వాళ్ళు ఎన్ని ఎక్స్ట్రా చేస్తారంటే 1 unit. They are doing 1 unit more per day. They are doing clearly 1 unit more per day. అసలు చేయాల్సిన దానికన్నా వాళ్ళు క్లియర్గా 1 యూనిట్ ఎక్కువ చేస్తున్నారు. రోజుకి వాళ్ళు చేయాల్సిన దానికన్నా 5 యూనిట్లు చేయాలి, 6 చేశారు. 1 యూనిట్ ఎక్కువ చేస్తున్నారు రోజుకి. దే ఆర్ డూయింగ్ 500 more bricks. రోజుకి per day they are doing 1 unit more. Per day they are doing 500 more. Per day they are doing 1 unit. Per day they are doing 500 bricks more. They are constructing per day. They are doing 1 unit more. So I can say with that 1 unit is equal to ఎంత అంటే 500 bricks. How many bricks are there in the wall? Overall 60 units are there. So 60 5s are 30 and 3 zeros. 30,000 bricks are there in the wall. That's all clear. I hope is it clear, guys? Yes or no?